హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. ఈవేళ పండగ కదండి, ఎప్పుడు మేము చిక్కుడుకాయ చేసుకుంటాము. అయితే ఈరోజు మా కోడలు అత్తమ్మ మా అమ్మ చేసేటువంటి గుమ్మడికాయ కూర చేస్తానని చెప్పన్నది. అందుకని ఆ గుమ్మడికాయ కూర స్టార్ట్ చేస్తుందండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ నూనె వేసి జీలకర్ర వేసి ఆవాలు వేసిందండి, కొంచెం ఇంగు వేసింది, పోపు పెట్టేసాము. అవి కొంచెం వేగిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము, అవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. మేము తొక్కంతా తీసేసి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి, తొందరగా అయిపోవాలని. మీరు కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ముక్కలు త్వరగా మగ్గడానికి ఒక స్పూను ఉప్పు వేస్తుంది. ఇదిగోండి ముక్కలు ఉప్పు వేసి పెట్టాం కదా, మూత పెట్టేసేస్తే ఒక 5 నిమిషాలు మగ్గిపోతుందండి. మా కోడలికి ఈరోజు సెలవు లేదు, హడావుడిగా లేచి నేను తొందరగా చేస్తాను అత్తమ్మ అని చెప్పానని స్టార్ట్ చేసిందండి. అంటే తను చేస్తూ ఉంది, నేను చూస్తూ ఉన్నా. ఇదిగోండి ఇది ఒక చిన్న కుడక తీసుకున్నామండి. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కొన్ని పుట్నాలు వేసుకొని మిక్సీలో వేసేసేయాలండి. కూరకు సరిపడా కారము, ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి. గుమ్మడికాయ కూర కదా, తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీలో ఇలా మెత్తగా వేసుకోవాలండి పౌడరు. కొంచెము పసుపు వేసేసుకొని మనము ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదండి, ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా మగ్గిపోయింది. ఇదిగోండి ఇటు పక్కనేమో సజ్జ రొట్టె చేస్తున్నామండి. ఈ సజ్జ రొట్టెతోటి ఈ గుమ్మడికాయ కూర తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అదే తినాలండి, టిఫిన్ తినాలండి. ఇది కలుపుతాను చూసి, దీన్ని బట్టి ఇంకా కొంచెం వేస్తా బ్రహ్మరా, కొంచెం వేసి కలుపుతున్నాను. కొంచెం చూసుకొని మళ్ళీ ఇంకా కొంచెం వేసుకుంటాను. ఇటు పక్క రొట్టె కాలిపోయిందండి, అటు సైడ్ మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. ఇట్లా పొద్దున్నే కదా, సెలవు ఉంటే అంత హడావుడి ఉండేది కాదు, కానీ ఇప్పుడు సెలవు లేకపోవటం వల్ల బాగా హడావుడి అయిపోయింది. కానీ ఇంకా పండగ పూట తినాలి కదా అని చెప్పని చేసుకుంటున్నామండి. ఇదిగోండి ఇది కూడా మొత్తం వేసేస్తున్నాను. అంటే సరిపోను ఉప్పు కారము కొబ్బరి అన్నీ వేసేసుకున్నామండి ఇందులోనే. ఇది ఎంతేనండి, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. అంటే గుమ్మడికాయ కూర అంటే బూడిద గుమ్మడికాయ అనుకుంటే రెండోయ్ కాదు, మంచి గుమ్మడికాయ చేసుకోవాలి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉందండి, రొట్టెలో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.